అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ 30 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా? ఒకవేళ కొంతమందిలో కష్టం ఎందుకు అవుతుంది? అంటే ప్రెగ్నెన్సీ రావటానికి ఎందుకు కష్టతరం అవుతుంది? దానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక రాని పక్షంలో వేరే ఏదైనా ట్రీట్మెంట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది కలగొచ్చా అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో యూజువల్గా ఏంటంటేనండి, అంటే ఆడబిడ్డ పుట్టినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఫాలికల్స్, అంటే గర్భసంచి పక్కన ట్యూబ్స్ అనేది ఉంటాయి, దాని పక్కన అండాశయాలు అనేవి ఉంటాయి. సో ఈ అండాశయం అనేది ఫాలికల్స్ అనేది డెవలప్ చేస్తుంది అనమాట. ఈ ఫాలికల్స్ అనేది కొంత అమౌంట్ మాత్రమే పుట్టినప్పుడు ఉంటుంది. అది దాని అమౌంట్ కాస్త తగ్గుతూ వస్తూ ప్యూబర్టీ వచ్చే టైంకి, అంటే ఆడవాళ్ళకి, అంటే ఎప్పుడైతే ఫీమేల్ గర్ల్ చైల్డ్కి ఎప్పుడైతే ప్యూబర్టీ అటైన్ అవుతారో వాళ్ళల్లో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఈ ఫాలికల్స్ అనేది ఉంటాయి. అండ్ అదేవిధంగా ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఫాలికల్ కౌంట్ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. అంటే ఆ మెన్స్ట్రేషన్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు ప్రతి మంత్ మెన్స్ట్రేషన్ అయితే ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ప్రతి ఫాలికల్ అనేది ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ ఎగ్ కనుక ప్రెగ్నెన్సీ కనుక అవ్వని పక్షంలో ఆ ఎగ్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో బాడీలో మెన్స్ట్రల్ సైకిల్ జరిగేటప్పుడు ఆ హార్మోన్స్ ఎప్పుడైతే బాడీలో రిలీజ్ అవుతాయో ఆ హార్మోన్స్ వలన ఈ ఫాలికల్ అనేది ఫామ్ అవ్వటము, అంటే ఒక సైజ్కి అనేది ఎటైన్ అవ్వటము, ఒక సైజ్ ఎటైన్ అయిన తర్వాత ఈ అండం అనేది రిలీజ్ అవ్వటము కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఏదైతే ఫాలికల్ పూల్ అనేది ఉంటుందో అది 30-35 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఫాలికల్ పూల్ అనేది తగ్గుముఖం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని యూజువల్గా 35 సంవత్సరాల లోపు ప్రెగ్నెన్సీ రావటం అనేది మంచి పద్ధతి అనమాట. 35 సంవత్సరాలు ఎవరికైతే దాటుతుందో ఈ ఫాలికల్ పూల్ అనేది తగ్గటం వలన ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది కూడా కొంచెం తగ్గుముఖం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ ప్రెగ్నెన్సీ అనేది 35-40 ఇయర్స్ తర్వాత, అందుకని మనం అంటే కొన్ని హార్మోన్ టెస్టుల ద్వారా అసలు ఆ ఫాలికల్ అంటే ఫాలికల్ రిలీజ్ అయ్యే కెపాసిటీ అనేది ఉందా లేదా అన్నది కూడాను మేము ఆడవాళ్ళ, అంటే ఇన్ఫర్టిలిటీకి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళల్లో కొన్ని టెస్టులు చేయటం ద్వారా ఈ యాంట్రల్ ఫాలికల్ కౌంట్, లేకపోతే ఈ ఫాలికల్ సైజ్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుందా లేదా అన్నది చూసి, ఒకవేళ ఆ ఫాలికల్ అనేది ఫామ్ అవ్వని పక్షంలో యూజువల్గా 35-40 ఇయర్స్ ఉండే ఆడవాళ్ళల్లో ఎక్కువగా మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళే వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది 2 విషయాల మీద డిపెండ్ అవుతూ ఉంటుంది, ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ క్వాంటిటీ మీద. సో ఎప్పుడైతే ఈ క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా తగ్గుతూ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ ఫాలికల్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీ కూడాను ఏజ్ పెరిగే కొద్దీ ఆ క్వాలిటీ తగ్గిపోవటం వలన ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో యూజువల్గా మేము అందుకని ఏం చెప్తాము అంటే 35 సంవత్సరాల లోపే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవటం అనేది మంచిది. 35 సంవత్సరాల తర్వాత కనుక ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటున్నట్టయితే 6 మంత్స్ వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేసి, ఒకవేళ 6 మంత్స్ to 1 year కనుక వెంటనే ప్రెగ్నెన్సీ కనుక రాలేదు అంటే వెంటనే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ గైనకాలజిస్ట్ని కానీ సంప్రదించాల్సి ఉంటుంది. వెంటనే కొన్ని టెస్టుల ద్వారా అసలు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది అన్నది తెలుసుకొని వీలైతే వాళ్ళకి అవసరమైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెంటనే మేము రిఫర్ చేస్తూ ఉంటామన్నమాట. సో నేను ఈరోజు చెప్పిన టాపిక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.